హాయ్ ఫ్రెండ్స్, 'మగధీర' మూవీ రివ్యూ ఇప్పుడే చూసొచ్చాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే 100 మందిని చంపి గాని చావని వీరవంశం అంట. 100 సినిమాలను చంపామక్కడ. అరుస్తున్నావా ఏంటి? పిసుక్కుతా. అంతకంటే ముందు మీరు కనుక మన బోర్‌వెల్ పిచ్చ మీటింగ్స్ ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే $30 $30 అని కామెంట్ బాక్స్‌ని బద్దలు కొట్టేయండి. ఇక మొదలు పెట్టేసుకుందాం. ఇంక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి, కాజల్ గారికి మధ్య కెమిస్ట్రీ అయితే అస్సలు లేదండి. సాంగ్స్ అయితే 2 వరస్ట్ అయితే ఉన్నాయి. అసలు ఆ లిరిక్స్ ఏంటండి? ఫస్ట్ పార్ట్ అయితే 'బంగారు కోడిపెట్ట' అని లిరిక్ అయితే వచ్చిందండి. కానీ తీరా కట్ చేస్తే 'ముమైత్ ఖాన్' గారినైతే చూపిస్తారండి. అసలు ఇదెక్కడ లాజిక్ అండి? 'బంగారు కోడిపెట్ట' అంటే కనీసం మామూలు కోడిపెట్టనైనా చూపిస్తారనుకున్నానండి. అది కనీసం గుడ్డు పెట్టిద్ది, అది గోల్డ్ కలర్‌లో ఉంటది, మామూలు కలర్‌లో ఉంటదని చూద్దాం అనుకున్నానండి. కానీ తీరా కట్ చేస్తే 'ముమైత్ ఖాన్' గారిని పెట్టారేంటండి? ఇదెక్కడ మోసం అండి? $30 అండి. ఇంకా ఈ సినిమాలో ఇంకో పాట ఉందండి. వరస్ట్ ప్లేస్‌మెంట్, వరస్ట్ లిరిక్స్ అనే చెప్పాలి. మరి మీరందరూ ఎందుకు వింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ పాట ఏంటంటే 'పంచదార బొమ్మ బొమ్మ' ఆ పాటండి. అసలు ఆ పాట లిరిక్స్ ఎలా ఉండాలండి? నేను పాడి చూపిస్తా చూడండి. పంచదార బొమ్మ బొమ్మ $30 ఎక్కడున్నాయమ్మా? మంచి పూల కొమ్మ కొమ్మ $30 నాకిచ్చేయమ్మా. $30 నే తాకొద్దంటే ఎక్కడ పెట్టావో చెప్పకపోతే నేనేమవుతానమ్మా? $30 కోసం పుట్టానే బొమ్మ, అవి దక్కకపోతే వృధా నా జన్మ. ఇలా కదండి లిరిక్స్ ఉండాల్సింది. అలా కాకుండా ఏవేవో రాస్తారేంటండి? $30 అండి, $30 అండి. ఏమనుకుంటున్నారండి? ఇంకా ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగెటివ్ ఒకటి ఉందండి. నాకైతే $30 కైతే అస్సలు వర్త్ అనిపించలేదండి. రాజమౌళి గారు ఇంత రొటీన్ గా సినిమా తీస్తారని నేనైతే అనుకోలేదండి. అదేంటంటే అసలు మన తెలుగు సినిమా ఎప్పుడు మారిద్దండి? సినిమా అయ్యే టైంకి హీరో హీరోయిన్నే కలవాలా అండి? హీరోయిన్ విలన్ కలవచ్చు కదండి. లేకపోతే హీరో విలన్ కొట్టుకుని హీరోయిన్ ని చంపేయచ్చు కదండి. స్కోప్ ఉందండి ఈ సినిమాలో. అదేంటో కూడా నేనైతే చెప్తాను. 400 సంవత్సరాల క్రితం హీరో హీరోయిన్ ని ప్రేమించుకుంటారండి. కానీ అప్పుడు వాళ్ళు కలవడానికైతే అసలు అవకాశమే ఉండదండి. రణదేవ బిల్లా వల్ల వాళ్ళైతే విడిపోతారండి. మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత పుడతారండి. పుట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరినే కలపాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి ఇక్కడ? ఎలా వచ్చిందండి? కనీసం 400 సంవత్సరాల తర్వాత అయినా సరే 'రణదేవ బిల్లాకి', 'మిత్రవిందకి' పెళ్లి చేయొచ్చు కదండీ! మన 'కాలభైరవాన్ని' విలన్‌గా చూపించొచ్చు కదండీ! ఇంకెప్పుడు మారతారండి? $30 అండి, $30 అండి. అసలు ఎంత బాధగా ఉంటదండి. 'రణదేవ బిల్లా' అండి పాపమండి. 400 సంవత్సరాల క్రితం తలకాయ నరికేశారండి. ఇప్పుడేమో చెయ్యి నరికేసి కిందకి తోసేసారండి. ఇది అన్యాయం అండి. నేను ఖచ్చితంగా నా $30 యేసుకొని మరి ఇంకొక $30 యేసుకొని ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తానండి. ఇదసలు ఒప్పుకోనండి. అసలు నేను ఒప్పుకోను. 'రణదేవ బిల్ల' యువసేనండి. పాపం 'రణదేవ బిల్ల' ఏం తప్పు చేశాడండి? 400 సంవత్సరాల తర్వాత కూడా బిల్ల పెట్టుకునే తిరిగాడు కదండీ! అంత అన్యాయం చేస్తారా అండి? కనీసం ఆ బిల్లని చూసైనా సరే 'రణదేవ బిల్లకి', 'ఇందుకి' ఇద్దరికి కలిపి పెళ్లి చేయాలి కదండీ! ఇంకెప్పుడండి రాజమౌళి గారు మీరు నేర్చుకునేది? ఇంకెప్పుడండి విలన్ హీరోలు చేయరా మీరు? విలన్స్ లాగే ఉండాలా? హీరోలు హీరోల్లాగే ఉండాలా? లాస్ట్‌కి హీరో హీరోయిన్‌నే కలవాలా? హీరోయిన్ విలన్ కలవకూడదా? ఇంకెప్పుడు మారతారండి? $30 అండి. నా చిన్నప్పటి నుంచి ప్రతి తెలుగు సినిమాలో ఇలాగే చూస్తున్నానండి. లాస్ట్‌కి హీరోనే గెలుస్తున్నాడు. విలన్ గెలవకూడదా అండి? అదేంటండి 400 సంవత్సరాల తర్వాత బిల్ల పెట్టుకొని పుట్టిన 'రణదేవ బిల్లా' కూడా ఓడిపోవటం ఏంటండి? ఏంటండి ఇది? అసలు హాలీవుడ్ సినిమా స్థాయికి వెళ్ళాలండి మీరు. హీరోలను చంపేయండి. విలన్స్‌ని బతికించండి. కొత్తదనం అండి. పిసకండి. ఇంకా ఈ సినిమాలో ఇంకొక షాట్ ఉందండి. అలా యాస్ట్రాయిడ్ అలా పడిద్దండి. అది లిటరల్లీ చెప్పాలంటే తెలిసిపోద్దండి మన గ్రాఫిక్స్ అని. $30 అని $30 తీసుకుంటున్నప్పుడు నాసా దగ్గరికో లేకపోతే ఇస్రో దగ్గరికో వెళ్ళి యాస్ట్రాయిడ్ ఎప్పుడొద్దో తెలుసుకొని దాని ముందు కదండి సీన్ తీయాల్సింది. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? $30 అండి. ఏమనుకుంటున్నారండి మీరు? ఇంకా సెకండ్ హాఫ్ లో హీరోకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేసి చాలా సాడ్ గా అయితే కూర్చుంటాడండి. అప్పుడు ఐటమ్ సాంగ్ వస్తండి. ఐటమ్ సాంగ్ అండి మీరు పెట్టేది. ఇంకెప్పుడు మారతారండి? బాధలో ఉన్న హీరోని ఉత్తేజపరచాలి. అంటే ఇన్‌స్పైర్ చేయాలి. అంటే మనకి ఏం వినిపించాలి? $30 అని హీరో చెవులో అటు ఇటు అంటే $30 అని హీరో లెగిసి ఫైట్ చేస్తాడండి $30 కోసం. అదండి ఇన్‌స్పైర్ చేయాల్సిన విధానం. అలా కాకుండా 'జోర్సే జోర్సే' అని పాటేంటండి? అక్కడ కూడా మళ్ళీ లిరిక్స్ తేడాగానే రాశారు. $30 ఇలా కదండీ రాయాల్సింది. ఏంటండి మీరు? అసలు ఐటెమ్ సాంగ్ పెట్టడం ఏంటండి? అసలా హీరోని ఎలా ఇన్‌స్పైర్ చేయాలో చూసి నేర్చుకోండి. పిసకాలండి. పిసికితే అసలా చికెన్‌లో నుంచి మటన్ సూప్ వచ్చేయాలండి. అలా పిసకాలండి. ఏంటండి మీకు రావట్లేదా? ఇంకెప్పుడు నేర్చుకుంటారండి? నా చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నా. ఏదో ఐటెమ్ సాంగ్ పెడతాడు. ఎందుకండి? మళ్ళీ ఐటెమ్ సాంగ్‌లో హీరో డాన్స్ ఏస్తాడు. పోనీ ఐటెమ్ గర్ల్ ఏసిద్ది, హీరో ఆనందపడతాడు అనుకుందాం.
మళ్ళీ హీరో కూడా డాన్స్ చేస్తాడు, మళ్ళీ బాధపడతాడు. ఇదేంటండి నాకు ఈ లాజిక్ అయితే అస్సలు అర్థం కావట్లా. ఇంకా హీరో, హీరోయిన్‌కి అయితే ఎంత కెమిస్ట్రీ లేదండి. విలన్‌కి, హీరోయిన్‌కి ఉన్నంత కెమిస్ట్రీ కూడా లేదని నేను చెప్తున్నాను కదా! 'రణదేవ బిల్లాకి', 'మిత్రవిందకి' పెళ్లి చేయడం కరెక్ట్ అండి. అదే కొత్తగా ఉంటది. $30కి వర్త్ అండి. ఇంకా నెక్స్ట్ ఒక ఫైట్ ఉంటదండి. 100 మందిని చంపేస్తాడు హీరో. అసలది ఎలా అండి? అసలు ఎలా? 100 మందిని ఒక్కడు ఎలా చంపుతాడు? ఎలా చంపుతాడు చెప్పండి? ఓకే. మీరు చూపించొచ్చు. హీరోయిజం ఎలివేట్ చేయడానికి చూపించొచ్చు. కానీ నాకలా కుదరదు. హీరోని అలా పక్కకు దోసేసి మీరు సీన్ చెప్తా చూడండి. అక్కడ కాలభైరవాని, మిత్రవిందాన్ని కిందకి దోసేసి 'రణదేవ బిల్లా' వచ్చి ఆ 100 మందిని చంపేస్తే ఎలా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి. థియేటర్‌లో బద్దలైపోతే కొత్తదనం అండి. కొత్తదనం. కొత్తగా ఆలోచించండి. అలాంటి ట్విస్ట్ గనక పెడితే ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అయితే కూర్చునేది. మీకు సినిమాలు తీయటం రాపోతే నా దగ్గరికి రండి. నేను నేర్పిస్తా. $30 ఫీజు నా దగ్గర ఎక్కువైతే తీసుకోను నేను. నా దగ్గర రండి. నేను ఎన్నో సినిమాలు చంపేసా. కానీ మిమ్మల్ని బతికిస్తా నేను. $30 తీసుకొని నా దగ్గరికి రండి. ఎలాంటి అద్భుతమైన ట్విస్ట్‌లు ఎలా రాయాలో నేనైతే నేర్పిస్తానండి. ఇప్పుడు చూడండి 'మగధీర' అనే సినిమా ఆడట్లేదు. టైటిల్ ఇట్ సెల్ఫ్ పోయింది. కొత్తదనం లేదక్కడ. 'ఆడధీర' అని పెట్టాలి. హీరో, హీరోయిన్‌ని కలిపేసారు మళ్ళీ. అలా కలపకూడదు. 400 సంవత్సరాల తర్వాత అయినా సరే హీరోయిన్‌ని, విలన్ని కలపాల్సింది. సినిమా అయితే బాగా ఆడేది. మరి ఈ సినిమా నాకు తెలిసైతే ఆడదు. అంతేమీ లేదండి. అంతేమీ లేదు. మరి చూద్దాం. నాకైతే ఇలా అనిపించింది. మరి మీలో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో సినిమా. అలాగే మన $30 ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.